హాయ్ అండి, వెల్కమ్ టు స్రవంతి టీవీ. నేను మీ హేమంత్. సో ఈరోజు ఒక ప్రత్యేక కథనం. అదేంటో కాదండి, ఇప్పుడు ఈరోజు డేటు 2025 ఫిబ్రవరి 18. అంటే మనకేం గుర్తు రావాలి? మార్చ్, ఏప్రిల్ అనగానే, ఫిబ్రవరి అనగానే విద్యార్థులు గుర్తొస్తారు, వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ గుర్తొస్తాయి. సో ఇప్పుడు ప్రైమరీగా స్టార్టింగ్లో ఫస్ట్ ఏ ఎగ్జామ్స్ జరగబోతున్నాయంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో వాళ్ళు చాలా, ఏ కాలేజెస్లో చూసినా పిల్లలు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. భయంకరంగా ఉంది పరిస్థితి అయితే. సో అయితే ఇప్పుడు మనం నెల్లూరు ఆర్ఐఓ ఆఫీస్లో ఉన్నాం. మనం డాక్టర్ ఏ శ్రీనివాసులు సార్ ఉన్నారు. సో వాళ్ళని అడిగే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. జిల్లా వారీగా అంటే నెల్లూరు జిల్లాలో రాబోయేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా జరగబోతున్నాయి, ఎలాంటి పటిష్టమైనటువంటి కార్యాలు చేపట్టారు, ఎలాంటి సిబ్బందిని, ప్రత్యేక సిబ్బందిని, ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేశారు, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. రండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు స్రవంతి టీవీ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఇప్పుడు మనం డాక్టర్ ఏ శ్రీనివాస సార్ దగ్గర ఉన్నాం. సో ఆయన రీసెంట్గా ఇక్కడ ఆర్ఐఓగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో తను అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనగానే ప్రతి విద్యార్థికి కూడా ఒక బేస్, ఇక్కడ కానీ కరెక్ట్గా ఇంటర్మీడియట్లో వాళ్ళు తీసుకునే స్టెప్, వాళ్ళకి వచ్చే మార్క్స్ కానివ్వండి, ఏదైనా కూడా అంటే అటు ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, ఇటు డాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా కూడా ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంత కష్టపడతారో, ఇంటర్మీడియట్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తారో, లైఫ్ అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని ప్రత్యేకంగా సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. రాబోయేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎలాంటి సిబ్బందిని పెట్టారు, పోలీస్ వాళ్ళు ఎలా సహకరించబోతున్నారు, ఇవన్నీ కూడా తన అడిగే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రేపు మార్చ్ 1 నుంచి మేబీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఇంకా ఒక 11 days మాత్రమే ఉన్నాయి సార్. సో ఎలాంటి ప్రతిష్టమైన కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు? వాస్తవానికండి ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి 3 దశలు జరుగుతాయి. మొదటి దశలో మనము తప్పనిసరి మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ పిల్లలు జరుగుతాయి. ఇది ఫిబ్రవరి 1వ తేదీన, ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించాము. మొదటిది వచ్చేసి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద ఒక పరీక్ష ఫిబ్రవరి 1న జరిగింది. అదే మాదిరి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇంకొక ఎగ్జామ్ జరిగింది. ఆ రెండు ఫస్ట్ ఇయర్ పిల్లలు మాత్రం రాస్తారు. వీళ్ళు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ పొందాలంటే ఈ 2 పరీక్షలు తప్పనిసరిగా హాజరు కావాలి. అంటే ప్రైవేటు విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందాలి అని అంటే ఎన్ని మార్కులు సంపాదించుకున్నప్పటికీ కూడా ఈ పరీక్షలు కనుక హాజరు కాకపోతే వాళ్ళకి ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయబడదు అనమాట. అందువల్ల ఈ రెండింటినీ తప్పనిసరి పరీక్షలుగా పరిగణిస్తాం మనం. ఆ 2 పరీక్షలు కూడా మనకి ఫిబ్రవరి 1వ తేదీన, ఫిబ్రవరి 3వ తేదీన మనం కంప్లీట్ అయిపోయి దాదాపుగా 28,516 మంది పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలు ఈ పరీక్షకి హాజరయ్యారు. తర్వాత రెండో దశలో మనకి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షలు వాస్తవానికి సైన్స్ విద్యార్థులకి ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు షెడ్యూల్ ఉంది. అయితే వొకేషనల్ విద్యార్థులకి అంతకంటే ముందుగానే ఫిబ్రవరి 5 నుంచి మనం మొదలుపెట్టాం. 3 దశల్లో జరిగిన ఈ పరీక్షలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. రేపు ఎల్లుండితో మనకి కంప్లీట్గా ఈ పరీక్షలన్నీ కూడా పూర్తయిపోతాయి. ఎంపీసీ, బైపీసీ అందరు పిల్లలు కూడా ఇక్కడ ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదాహరణకి 19,684 మంది ఎంపీసీ విద్యార్థులు, 3,823 మంది బైపీసీ విద్యార్థులు, మొత్తం మీద 23,507 మంది సైన్స్ విద్యార్థులు ఈ పరీక్షల్లో హాజరవుతున్నారు. అదే మాదిరి వొకేషనల్ కోర్సెస్ సంబంధించి కూడా దాదాపుగా మొదటి సంవత్సరంలో ఒక 1,245 మంది, రెండో సంవత్సరంలో ఒక 1,030 మంది, మొత్తం మీద ఒక 2,375 మంది వొకేషనల్ విద్యార్థులు కూడా ఈ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం మీద ఈ పరీక్షల్లో అందరూ కలిసి 25,882 మంది ఈ ప్రాక్టికల్ పరీక్షలకి హాజరయ్యారు. సార్ చెప్పండి సార్, అంటే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో గవర్నమెంట్ సెక్టార్స్లో పిల్లలు ఏమైనా పెరిగారా? ఈ సంవత్సరం అన్ని కాలేజీల్లో కూడా స్ట్రెంగ్త్ పెరిగిందండి. దాదాపుగా 3,000 మంది మనకి మొత్తం పిల్లలు లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరగడం జరిగింది. కారణం ఏముండొచ్చు? అంటే పాస్ పర్సెంటేజ్ 10th క్లాస్లో ఎక్కువగా ఉండడం ఒకటి, డ్రాప్ అవుట్స్ని నిరోధించే ప్రయత్నం ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ కొన్ని చర్యలు చేపట్టింది. అందువల్ల డ్రాప్ అవుట్స్ ఎవరు కాకుండా ఎక్కువ మంది ఉన్నత విద్య కోసం 10th పాస్ ఆగిపోకుండా మనకి రావడానికి అవకాశం వల్ల, ఈ చర్యల వల్ల అడ్మిషన్స్ పెరిగినట్టుగా మనం సార్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజెస్లో ఎలాంటి స్ట్రెంగ్త్ ఏర్పడింది?
అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో కూడా గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొన్ని ఫెసిలిటీస్ మనకి గవర్నమెంట్ ఈ సంవత్సరం కల్పించడం వల్ల కావచ్చు కొంత ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారు తప్పనిసరిగా కొన్ని ఇంటర్మీడియట్ సిస్టమ్ని రివ్యూ చేసుకొని ఇంకా మెరుగుపరచడం కోసం చాలా స్టెప్స్ తీసుకున్నారు. ఆ చర్యల భాగంగా కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కావడం జరిగింది. సార్ చెప్పండి సార్, అంటే జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ ఎన్ని ఉండొచ్చు సార్? పూర్తిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 23 ఉన్నాయండి. మొత్తం గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద అంటే మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్స్, కేజీబీస్ ఇవన్నీ కలిసి కూడా మనకు ఒక 61 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు మాత్రమే దాదాపు 7తో కలిపి 2 మాత్రమే ఉన్నాయి మనకి వింజమూరు, అల్లూరులో. ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్న కాలేజీలు మాత్రం ఇవి కాగా ఒక 119 కాలేజీలు ప్రైవేట్ మేనేజ్మెంట్గా నడుస్తున్నాయి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చాలా వరకు అంటే సెల్ఫ్ సెంటర్స్ ఏమైనా ఉంటున్నాయా? లాస్ట్ ఇయర్ నుంచే మనం సెల్ఫ్ సెంటర్స్ని లెక్కలోకి అంటే మనం మంజూరు చేయట్లేదు. అన్ని కాలేజెస్లో కూడా జంబ్లింగ్ విధానంలోనూ తర్వాత క్లబ్డ్ సెంటర్స్ అంటాం. క్లబ్డ్ సెంటర్ అంటే ఒక కాలేజీలో పిల్లలు ఆ పిల్లలతో పాటు వేరే కాలేజీల పిల్లలు కూడా కలిసి రాయడాన్ని మనం క్లబ్డ్ సెంటర్ అంటాం. పేపర్స్ వేరుగా ఉంటాయి, అందరికీ కోడింగ్ అంటే మామూలుగా ఒక కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఒక సెంటర్ ఇచ్చినప్పుడు, సపోజ్ మర్రిపాడు లాంటి ప్రదేశంలో ఒక సెంటర్ ఇచ్చినప్పుడు ఆ మర్రిపాడుతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉండే కేజీబీవీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఒక 2-3 కాలేజీలని అక్కడ కలుపుతాం. అలాంటి సెంటర్ని మనం క్లబ్డ్ సెంటర్ అంటాం. అంటే ఆ కళాశాలలో ఆ పిల్లలతో పాటు ఇతర పిల్లలు కూడా ఉంటారు. సెల్ఫ్ సెంటర్ అంటే ఏంటంటే కేవలము ఆ కాలేజీలో ఆ పిల్లలు మాత్రమే రాసే సెంటర్స్ ఉంటాయి. అవి ఇప్పుడు మనకి జిల్లాలో లేవు. తర్వాత మిగతా అన్నీ కూడా జంబుల్డ్ సెంటర్స్ అంటాం. జంబుల్డ్ సెంటర్స్ అంటే ఒక ప్రాంతంలో 3 సెంటర్లు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి అనుకుంటే ఏ కాలేజీలో పిల్లలు ఆ కాలేజీలో తప్ప మిగతా కాలేజీల్లో పరీక్షలు రాసే పరిస్థితి ఉంటుంది. టౌన్ అంతా కూడా నెల్లూరు టౌన్లో దాదాపు 39 సెంటర్స్ ఇచ్చున్నాం మనం. ఇవన్నీ కూడా మనకి జంబుల్డ్ సెంటర్సే. ఏ కాలేజీ పిల్లలు కూడా ఆ కాలేజీలో రాసే పరిస్థితి ఉండదు. చెప్పండి సార్, సిబ్బందిని అంటే ఎస్పెషల్లీ ఇన్విజిలేటర్స్ని కానివ్వండి వీళ్ళందరికీ అధికారులకి మీరు అంటే అధికారికంగా వాళ్ళకి మీరు ఆర్డర్స్ పంపించారు? దీనికి సంబంధించి గత నెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో మనకి కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి విద్య, వైద్యం, పోలీసు, రవాణా, పోస్టల్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సమావేశం రావడం జరిగింది. దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం కోఆపరేషన్ తీసుకుంటున్నాం. అందరి సమన్వయంతో ఈ ఎగ్జామ్స్ మనం కొనసాగిస్తున్నాం. ఇప్పటికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్తో కూడా వాళ్ళు మనకు అంతా సహకరించారు. రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఆ సహకారాన్ని నేను వాళ్ళ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి ఇన్విజిలేటర్స్ సంబంధించినంత వరకు దాదాపుగా ఒక 600 మంది ఇన్విజిలేటర్స్ మనకి అదనంగా అవసరం అవుతారు. ఈ 600 మందిని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టీచర్లని ఇవ్వాల్సిందిగా మనం డిఓ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ చెప్పండి సార్, అంటే మాస్ కాపింగ్ విధానం గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాస్తవానికి మెజారిటీ సెంటర్స్ జంబుల్ సెంటర్స్ జరుగుతుంది కాబట్టి జంబుల్ సెంటర్స్లో ఆ పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి మనకి ఏది ఉండే అవకాశం లేదు. మనకి దాదాపుగా ఈ జిల్లాలో ఈసారి 79 సెంటర్లలో 50,000 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిసి రాస్తున్నారు. దీనికి సంబంధించి మనం 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్లో పోలీస్ సైడ్ నుంచి ఒక ఏఎస్ఐ క్యాడర్ వ్యక్తి, అట్లాగే రెవెన్యూ నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వ్యక్తి, అట్లాగే మన జూనియర్ కళాశాల నుంచి విద్యాశాఖ నుంచి మన జూనియర్ లెక్చరర్ స్థాయి వ్యక్తిని ముగ్గురిని కలిపి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ చేస్తాం. అలాంటి 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ మన ఈ ఎగ్జామినేషన్స్కి ఉపయోగించబోతున్నాం. ఇవి కాకుండా దాదాపుగా మనకు ఒక 6-7 సిట్టింగ్ స్క్వాడ్స్ను కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. అవసరమైతే ఆ నంబర్ని పెంచుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది. ఈ రకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం ఒకటి. రెండోది చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి రేపు 23వ తేదీన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం కావాల్సిన అన్ని చర్యలు అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఒకటి, విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువుల్ని కూడా అక్కడ ఫర్నిచర్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ గురించి కూడా మనం ఇప్పటికే వాటి మీద మనం విజిట్ చేసే సెంటర్స్ ఇచ్చాము అలాంటి కాలేజెస్. బట్ ఒకసారి మళ్ళీ వాటిని పరిశీలించి అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈ రోజుకి అలాంటివన్నీ కూడా సరిదిద్దుకోవడం ద్వారా మనం ఒక మంచి వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. చెప్పండి సార్, అంటే ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకనంటే అది విద్యార్థి గురించి కావచ్చు, లేకపోతే స్టాఫ్ గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి సెంటర్లో మాత్రం సీసీ కెమెరా అవైలబుల్ మాత్రం కంపల్సరీ అంటున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా అన్ని గదుల్లో కూడా ఎన్ని రూమ్స్ ఉన్నా ఎగ్జామినేషన్ హాల్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని గదుల్లో కూడా సీసీ కెమెరాస్ ఉండాలి. ఆ సీసీ కెమెరాస్ అక్కడ ఫిట్ చేసిన తర్వాత వాటి నుంచి లైవ్ స్ట్రీమింగ్ మనకి ఆర్ఐ ఆఫీస్కి, అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఆర్ఐ ఆఫీస్లోనూ ఇంటర్మీడియట్ బోర్డులను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి ఏదైనా సమాచారం కానీ అందుకుంటే అక్కడ మనం ఈ స్ట్రీమింగ్ ద్వారా మనం గమనిస్తూ అక్కడ సిబ్బందికి మనం సమయానుకూలంగా సూచనలు ఇచ్చి అక్కడ పరీక్షలు మరింత పకడ్బందీగా జరిగే విధంగా మనం చర్యలు తీసుకోవడం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ ఎప్పుడు వాళ్ళకి మంజూరు చేస్తారు? దాదాపుగా మనకి ఇంకొక 4-5 రోజుల్లో హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే మనకి పూర్తి సమాచారం లేదు. రేపు 21వ తేదీన మనకి కమిషనర్ గారితో సెక్రటరీ గారితో ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉంది అందరికి సంబంధించిన జిల్లాధికారులకి. ఆ రోజు మనకి ఖచ్చితమైన సమాచారం వస్తుంది. ఆ తర్వాత మనం తెలియజేస్తాం. అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, అంటే ఈసారి ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రక్రియ ఉందంటున్నారు, అది ఎంతవరకు? ఈ సౌకర్యం గతంలో కూడా ఉంది. మామూలుగా హాల్ టికెట్లని కాలేజీలు ఏవైనా ఇబ్బంది పెట్టి ఫీజుల పరంగా కానీ ఇట్లా ఇబ్బంది పెడితే ఆ స్టూడెంట్స్ ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా గతంలోనే ఫెసిలిటీ ఉంది. ఈ సంవత్సరం అదనంగా మరో ఫెసిలిటీ ఏంటంటే అందరూ పేరెంట్స్ స్టూడెంట్స్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నింటిని కూడా అప్డేట్ చేశాము. అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా స్టూడెంట్ వాట్సాప్కే లేదా పేరెంట్ వాట్సాప్కే హాల్ టికెట్ కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ విధానం చాలా, అంటే ఈ ఎఫెక్ట్ ఎంతవరకు, ఒకవేళ అంటే గవర్నమెంట్ సెక్టార్స్కి మాత్రం అది ఓకే కావచ్చు, అది ప్రభుత్వ కళాశాలలకి ఎంత మాత్రం అది పనికొస్తుందంటారు? వాస్తవానికి ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇప్పటికే ఒక కేర్ సేకర్ సిస్టమ్ ద్వారా మన విద్యార్థులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మనం తీసుకున్నాం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ద్వారా ఎప్పటికప్పుడు కాలేజ్ నుంచి కూడా సమాచారం ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా వాట్సాప్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా SMS పంపించే ప్రయత్నం కూడా ఈ బోర్డు తీసుకుంటోంది. కాబట్టి దానివల్ల ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఏ సెంటర్లో అలాట్ చేయబడ్డారు, ఏ నెంబర్ ఉందనేది మాత్రం సమాచారం ఖచ్చితంగా వెళ్తుంది. సార్ ఇప్పుడు ఇంటర్నెట్లో కానివ్వండి లేదా వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకున్న హాల్ టికెట్స్ అధికనాలు సార్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ప్రిన్సిపాల్ సంతకంతో కూడా అవసరం లేకుండానే ఇంటర్మీడియట్ బోర్డు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మన సెంటర్కి వెళ్ళచ్చు. ఏ చీఫ్ సూపరింటెండెంట్ కూడా దాన్ని డినే చేయడానికి లేదు. అంటే అందులో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ యొక్క సంతకం లేదు, సో అది వాల్యూ కాదనేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? లేదు, అది పూర్తి అపోహ మాత్రమే. గతంలో ఆ రకమైన ప్రచారం ఉండేది, కానీ ప్రభుత్వం ఈ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వాట్సాప్లో వచ్చిన హాల్ టికెట్ని కూడా ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళచ్చు. ఏ చీఫ్ సెంటర్ కూడా స్టూడెంట్ నిరాకరించే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా అలాంటి స్టూడెంట్స్ని అందరినీ కూడా మనం అనుమతించడం జరుగుతుంది. ఆ రకమైన ఆదేశాలు మళ్ళీ చీఫ్ సెంటర్ మీటింగ్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయని అంటున్నారు, అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా సో MBPC అని లేకపోతే ఇట్లా అంటే MPC BPC లేకుండా MBPC బోత్స్ ఒకే అట్లా చేసుకోవచ్చు అనేటువంటి నానుడు ఉంది. సో అలాంటిది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇట్లా మార్పు ఉంటుందా నెక్స్ట్ కమింగ్ జూనియర్స్? నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ప్రత్యేకించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న పిల్లలకి గతంలో చాలా కాలంగా టెక్స్ట్ బుక్స్ సరఫరా కానీ అసలు యూనిఫామ్స్ అనేవి బ్యాగ్ సరఫరా కానీ ఉండేది కాదు. ఈ సంవత్సరం రాగానే మొట్టమొదటిగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే విద్యా వ్యవస్థలో సంస్కరణల్ని ఎలా చేయాలనే దాని మీద మేధావులతో కమిటీలు ఏర్పరచడము, చర్చలు జరపడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం పరిశీలనలు పూర్తయ్యాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి CBSE పందాలో మన రాష్ట్రంలో కూడా ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని స్వల్పంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించి అయితే పూర్తి సమాచారం ఇంకా మనకి అంటే పరిశీలన దశలో ఉంది. అది అంటే ఇప్పుడు డివైడ్ ఉంది కదా సార్, MPC BPC, మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు అంటే మా ట్రావెల్ లాగా MBPC కూడా చేసుకుంటే అది బోత్ రెండింటికి ఉపయోగపడుతుంది. అంటే చాలా సమాచారం ప్రసార మాధ్యమాల్లో వస్తుంది, బట్ ఇప్పటికైతే దానికి ఖచ్చితమైన కన్ఫర్మేషన్ గవర్నమెంట్స్ అయితే లేదు. పరిశీలనలో ఉంది. మీరు అన్నట్టు CBSE ప్యాటర్న్లో ఏ రకంగా అయితే MBPC సిస్టమ్ ఉందో ఆ BPC సిస్టమ్ రావడానికి అయితే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఖచ్చితమైన విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. అది పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది కదా సార్? డెఫినెట్గా. ఎందుకంటే మనం ఒక సంస్కరిస్తున్నామంటే ఏది మెరుగైన ఫెసిలిటీ ఇస్తుందో దాన్ని మనం అమలు పరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో పిల్లలకి ఉపయోగం ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు అంటే రేపు 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్. సో ఎన్నింటికి టైమింగ్స్ కానీ 2 hours? వాస్తవానికి ప్రాక్టికల్స్ అయితే 2 సెషన్స్ నడుస్తాయి. మార్నింగ్ 9 నుంచి 12 వరకు, అట్లాగే మధ్యాహ్నం 2 to 5 జరుగుతుంది. థియరీ ఎగ్జామినేషన్స్ మాత్రం మార్నింగ్ 9 to
12 మాత్రమే జరుగుతాయి. దీనికి సంబంధించి అందరూ స్టూడెంట్స్ కూడా ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 8:30కి అంతా కూడా స్టూడెంట్స్ని మనం సెంటర్స్లో కలువ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 9 గంటలకి పరీక్ష ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సెంటర్స్లో ఆ సిఎస్, అక్కడ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్ అవసరమైన చోట వాళ్ళు కూడా సహకరించి ఈ పరీక్షల్ని ఇన్ టైంకి 9 to 12 జరిపే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్, ఎగ్జామ్షన్ టైం ఒకవేళ అంటే పల్లెల నుంచి వచ్చే పిల్లలు ఏదైనా కొంచెం లేట్ అయినా కానీ లేదా ఆటో ఏదైనా మిస్ అయినా కూడా ఎంత టైం వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది? ఇంత టైం అనేది ఎగ్జామ్షన్ ఏం లేదు, నిమిషాల నిబంధన కూడా లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ కొంత డిస్క్రిప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిమిషం దాటితే అనే నిబంధన అయితే ఖచ్చితంగా లేదు. సార్ చెప్పండి, ఒకవేళ మాస్ కాపింగ్ పలానా కాలేజీలోనో పలానా సెంటర్లో జరుగుతుందని మీకు తెలిసినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇమీడియట్గా మనకి ప్లేబ్యాక్ ఫెసిలిటీ ఉంటుంది. ప్లేబ్యాక్ చేసి ఆ సెంటర్లో జరిగింది వాస్తవం కాదనేది మనం నిర్ధారించుకుంటాం. జరిగింది వాస్తవము, దాంట్లో కొంత వాస్తవం ఉంది అని అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా మనం ఇంతకుముందు చెప్పినట్టు మా డిఈసి మెంబర్స్ 4 ఈ పరీక్షల కోసం మనకి 2 సీనియర్ ప్రిన్సిపాల్స్ని అట్లాగే 2 లెక్చరర్స్ని ఉపయోగించుకొని మనం ఒక డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీలో మాకు దీన్ దయాళ్ గారు విడవలూరు కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అట్లాగే వేణుగోపాల్ గారు మనుబోలు కాలేజ్ ప్రిన్సిపల్, అట్లాగే కెమిస్ట్రీ లెక్చరర్ డికే కాలేజీ కొండయ్య గారు, వొకేషనల్ కోర్స్ సంబంధించి శ్రీనివాసరావు గారు, ఈ 4 ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ పర్యవేక్షణలో ఇటువంటి అంశాలను పరిశీలించడం జరుగుతుంది. అటువంటి సమాచారం ఏదైనా మా దృష్టికి వస్తే తప్పనిసరిగా మేము కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కానీ ఇమీడియట్గా అక్కడ ప్లేస్కి పంపించి అది రిపీట్ కాకుండా ఉండడమో లేదా దాన్ని పూర్తిగా నివారించడం చేసేయడానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంత కాలం వరకు వాళ్ళకి అంటే రిజల్ట్స్ రావడం కానీ ఇవన్నీ ఉంటుంది? అంటే వాస్తవానికి ఎగ్జామ్స్ చివరిలోనే మనకి స్పాట్ వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దాదాపుగా మనకి 25 రోజుల లోపల ఫలితాలు వచ్చే అవకాశం ప్రతి సంవత్సరం నడుస్తుంది. దాదాపు ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఒక 25 డేస్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 25 డేస్ లోపల వాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి ఇదంతా పూర్తయి ఒక 20 రోజుల్లో అటు ఇటుగా మనకి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. సార్ చెప్పండి సార్, మీకు వచ్చినట్టు సమాచారం ప్రకారం లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కంటే కూడా ఈసారి అగ్రిగేట్ ఎక్కువ ఉందని అనిపిస్తుందా మీకు? తప్పనిసరిగా అండి. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో అయితే ఈ సంవత్సరం చాలా మార్పులు జరిగాయి. టైమింగ్స్ కూడా గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగాయి. 9 నుంచి 5 గంటల వరకు కూడా మనకి స్టూడెంట్స్ నుంచి స్టడీ అవర్స్ పెట్టడం ద్వారా, ఇంకోటి ఏంటంటే స్టడీ మెటీరియల్ ఇవ్వడం ద్వారా, ప్రత్యేకించి మా కమిషనర్ గారు ప్రతి క్వార్టర్లీలో, హాఫ్ ఇయర్లీలో, మామూలుగా ప్రీ ఫైనల్లో వచ్చిన మార్కులను ఆధారం చేసుకొని వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకి సంకల్ప్ 2025 ప్రోగ్రాం ద్వారా వాళ్ళని పాస్ చేయడం కోసం కావాల్సిన అన్ని స్టెప్స్ తీసుకున్నాం. ఈ చర్యలన్నిటి వల్ల అన్ని కాలేజీల్లో కూడా ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ పిల్లల కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. అడిషనల్గా వాళ్ళకి ఏమైనా టైం తీసుకుంటున్నారు? అదే ఇప్పుడు మామూలుగా అయితే గతంలో 9:30 నుంచి 4 వరకు ఉండేవి. ఇప్పుడు 9 నుంచే మనము 5 వరకు కూడా తీసుకున్నాం. ఏ కాలేజీల్లో ఏ స్టూడెంట్ వెనకబడి ఉన్నారో వాళ్ళని గ్రూపులుగా చేసి ఒక కేర్ టేకర్ని వాళ్ళ కోసం పెట్టి వాళ్ళ మీద పర్సనల్ అటెన్షన్ పే చేసి తప్పనిసరిగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని స్టెప్స్ తీసుకున్నారు. కాబట్టి ఈ చర్యలన్నీ కూడా రేపు రిజల్ట్స్ పెంచడానికి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. అదే సార్, అంటే ప్రభుత్వ కళాశాల విద్యార్థులకి అలాగే ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా వాళ్ళకి ధీటుగా ఎక్కడ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్న పిల్లలు వాళ్ళకి ధీటుగానే ఉంటున్నారని ప్రతి ఒక్కరు, అంటే ఈ మధ్య రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా సో ఎడ్యుకేషన్లో మార్పులు వచ్చాయని అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. మీకు తెలియని విషయం కాదు. ప్రభుత్వ కళాశాలలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉంటారు. వీళ్ళ మొత్తం మేధస్సుని పిల్లలకి అందించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ ప్రమాణాలు ఖచ్చితంగా బయట పిల్లల కంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ సంవత్సరం చేసిన ప్రయత్నాల వల్ల కూడా తప్పనిసరిగా మనం రిజల్ట్స్ వీటి వల్ల కూడా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, చివరిగా అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి అంటే ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని, సంథింగ్ వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్లో కొంతమంది అనివార్య కారణాల వల్ల చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో వాటి విషయాల్లో ప్రభుత్వ కళాశాలలో ఎలాంటి ఏమీ లేకున్నా కూడా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మాత్రం వాళ్ళు చాలా ఫ్రీగా చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో మాత్రం ఎందుకు అంత స్ట్రెస్, లేకపోతే పిల్లలు ఎందుకు అలా అయిపోవడానికి కారణాలు ఏంటో సార్ నేను తెలుసుకునే ప్రయత్నించాను. వాస్తవానికి పేరెంట్స్ ఆశలు పిల్లల మీద ఎక్కువగా ఉంటాయి.
దానికోసం వీళ్ళు మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువ మార్కులు వస్తే లేదా మంచి ర్యాంకులు వస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారనే ఒక ఆలోచన ఉంటుంది. దానికోసం వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ కళాశాలలో అవకాశం ఉండకపోతే ప్రైవేట్ కళాశాలలో మనం ఆ సౌకర్యం కల్పిద్దామనే ఆశతో ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు కళాశాలకు పంపడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ సమయము ఈ రొటీన్గా ఉండే ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు అడ్వాన్స్డ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ చేయడంలో ఆ మేనేజ్మెంట్స్ ఎక్కువ సమయాన్ని స్టూడెంట్స్ మీద కేటాయించడం జరుగుతుంది. ఆ క్రమంలో చాలామంది పిల్లలు కూడా మీరు అన్నట్లు స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ని మనము మినిమైజ్ చేసుకోవడం కోసం గత సంవత్సరమే ఇంటర్మీడియట్ బోర్డు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కూడా చాలా శిక్షణ తరగతులు నిర్వహించింది, కొంతమంది ట్రైనప్ చేసింది. వాళ్ళు ఒక కౌన్సిలర్ని కూడా నిర్మించారు ప్రతి కాలేజీలో కూడా. వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు కలిగే స్ట్రెస్ని స్టూడెంట్ కౌన్సిలింగ్ ద్వారా నివారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పరీక్షల కాలం కాబట్టి ఈ టైంలో కొంత పిల్లలు కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించే విధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పండి సార్, చివరిగా రాస్తున్నటువంటి విద్యార్థులకు మీరేం చెప్పబోతున్నారు? చదువుకున్న మొత్తం విషయాన్ని అర్థం చేసుకొని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా టెన్షన్ పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ చేసే విధంగా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మనం రాయలేమేమో, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మన భవిష్యత్తు పాడైపోతుందా అనే ఒక అపోహ నుంచి బయటికి రావాలి. మనం ప్రిపేర్ అయ్యాము, కాన్ఫిడెంట్గా వెళ్తున్నాము, ఖచ్చితంగా మనం బాగా ఆన్సర్ చేయగలము, మంచి మార్క్స్ వస్తాయనే ధైర్యంతో వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతి విద్యార్థి మీరు చదువుకున్నది అది కరెక్ట్గా మీరు ఎక్కువగా అంటే టెన్షన్ పడి అట్లా ఇట్లా గాబరా పడకుండా మీకు తెలిసింది రాసుకుంటే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు అంటున్నారు. అంటే సగం బాగా తెలుసుకున్నప్పటికీ కూడా వీళ్ళు టెన్షన్ పడిపోవడం వల్ల అది రీప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి ఉంటుంది. దానివల్ల అసలు మార్కులు తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి టెన్షన్ అనేది మనకున్న పరిజ్ఞానాన్ని లేదా మనకున్న విషయాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడానికి ఒక అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను పిల్లల్ని కోరుతున్నాను. సార్, అక్కడ పిల్లలకి ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కేర్ టేకర్స్ ఎవరైనా ఉంటున్నారు? డెఫినెట్గా అండి. ప్రతి సెంటర్లో కూడా మనం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏఎన్ఎంని కానీ నర్సుని కానీ మనం అక్కడ పెడతాము. ఇప్పుడు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా అన్ని సెంటర్స్లో కూడా ఏర్పాటు జరిగింది. మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రకంగా సహకరించి అన్ని సెంటర్లో కూడా ఆ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఇదే పందా మనకి థియరీ ఎగ్జామ్స్లో కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రతి సెంటర్లో ఉంటారు. ఎక్కడైనా 1-6 ఇబ్బంది కలిగినప్పుడు ఇమీడియట్గా మెడికల్ టీమ్ అటెండ్ అవుతుంది. ఏదైనా కొంచెం సీరియస్ అయినప్పుడు మనం అదర్ ఫెసిలిటీస్ని కూడా తీసుకొని అవసరమైతే మనం హాస్పిటల్కి కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు ఆ రకమైన డైరెక్షన్స్ ఇచ్చాం వాళ్ళకి. కాబట్టి ఏ స్టూడెంట్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు ఎటువంటి పరిస్థితుల్లో. సో చివరిగా నెల్లూరు జిల్లా విద్యార్థులందరికీ కూడా మీరు ఎలాంటి శుభాలు చెప్తున్నారు? గతంలో కంటే జనరేషన్ వాల్యూస్ ఖచ్చితంగా పెరుగుతున్నాయి, స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. గతంలో కంటే కూడా ఈ సంవత్సరము మంచి రిజల్ట్స్ వచ్చే విధంగానే విద్యార్థులందరూ కష్టపడుతున్నారు. ఫీల్డ్ లెవెల్లో మేము వెళ్ళినప్పుడు కూడా గతంలో కంటే కొంత మెరుగైన పరిస్థితిని మనం గమనించాము. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అనేది రాబోయే రోజుల్లో ఈ జిల్లా పర్సంటేజ్ని కానీ ఈ జిల్లా స్థానాన్ని కానీ పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తాను. ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా మనము ఆర్ఐ ఆఫీస్లోనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా పౌరులు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వదలుచుకున్నా కూడా మనం ఈ కంట్రోల్ రూమ్కి మనం సంప్రదించి మనం విషయాలు తెలియజేయచ్చు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్ చెప్తున్నాను, 0861 2320 312, 0861 2320 312. సో ఈ సౌకర్యాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపయోగించుకొని ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న కన్నా కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలల్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతున్న ఒక అపోహ ఉంది. వాస్తవానికి ప్రైవేట్ కళాశాలల్లో ఆ కళాశాల ప్రిన్సిపాల్స్ చీఫ్లుగా ఉండరు. మనము ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న, ప్రభుత్వ యాజమాన్య సంస్థల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ స్థాయి అధికారిని ఆ కళాశాలకు మనం చీఫ్ సూపరింటెండెంట్గా వేస్తాము. దాంతోపాటు అదే క్యాడర్ వ్యక్తిని మనం డిపార్ట్మెంట్ ఆఫీసర్గా వేస్తాము. 2 గవర్నమెంట్ అధికారులు ఆ ప్రైవేట్ కళాశాలలో ఉంటారు. అక్కడున్న ప్రిన్సిపాల్ కేవలం అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ ఉంటే అక్కడున్న సౌకర్యాల కల్పనలో మాత్రము వీళ్ళిద్దరికీ సహకరిస్తారు. అంతేగాని ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ ప్రిన్సిపాల్సే పరీక్షలు జరపడం వల్ల మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది అనేది మాత్రం పూర్తి అపోహ. ఈ విషయాన్ని పేరెంట్స్ విద్యార్థులు గమనించాల్సిన కోరుతున్నాను. చెప్పండి, పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న అందరు స్టూడెంట్స్కి కూడా వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక స్టెప్ మాత్రమే. ఈ స్టెప్ని మనం ఎక్కగలమనే నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్తే మిమ్మల్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ మీద మీరు కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్స్కి వెళ్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయనేది నేను నమ్ముతున్నాను.
థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి మన స్రవంతి టీవీ ప్రత్యేక కథనం. అంటే జిల్లా వైజ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్ మనం నెల్లూరులో ఉన్నాం కాబట్టి నెల్లూరు జిల్లాధికారి అయినట్టు RIO రీజనల్ స్పెషల్ ఆఫీసర్ రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ సో డాక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. సో ఆయన అన్నీ కూడా చెప్పారు, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఎలాంటి సిబ్బందిని పెడుతున్నారు, మెడికల్గా ఎలాంటి సిబ్బందిని పెడుతున్నారు, సో టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా అయితే విద్యార్థులు అయితే మాత్రం చాలా కూల్గా రాయాలని మాత్రం సార్ చెప్తున్నారు. సో చాలామంది సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు, మీరు గమనించి వీళ్ళందరూ కూడా సార్కి కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ప్రతి సెంటర్స్లో కూడా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాం అంటే నిమిషానికి గంటకు కూడా వాళ్ళు అక్కడి నుంచి సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈసారి మాత్రం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మాత్రం చాలా పటిష్టంగా చాలా భద్రంగా మాత్రం చాలా గట్టిగా జరగబోతున్నాయి. ఎక్కడ కూడా మాస్ కాపింగ్ అలవ్ లేదని అంటున్నారు. అలాంటి జరిగితే మాత్రం డెఫినెట్గా ఆ కాలేజీకి కానీ సిబ్బందికి కానీ అక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా కఠినమైన చర్యలు ఉంటాయని మాత్రం వాళ్ళు ప్రభుత్వ తరఫున చెప్తున్నారు. ఇదండి ప్రత్యేక కథనం స్రవంతి టీవీతో మీ హేమంత్.